రైట్, ఇక అడ్మిషన్స్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ కావాలి అంటే బీడీఎస్కి అండ్ ఎంబీబీఎస్ కూడా సేమ్ ఎలిజిబిలిటీ. ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అయితే పాస్ అవ్వాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. ఓసీ విద్యార్థులు అయితే 50% మార్క్స్ కంటే తక్కువ రాకుండా, ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే 40% మార్క్స్ కంటే తక్కువ రాకుండా వాళ్ళైతే మార్క్స్ అనేది సెక్యూర్ చేయాలి. ఓసీలో పీడబ్ల్యూడీ విద్యార్థులు ఎవరైనా కనుక ఉంటే కనుక వాళ్ళకి 45% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. సో అందరూ కూడా నీట్ యూజీ అనేది క్వాలిఫై అవ్వాలి. సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు అడ్మిషన్ అనేది లభిస్తుంది. ఓకే రైట్, ఇక ఇంటేక్ గురించి మాట్లాడుకుందాం. ఇంటేక్ వచ్చేసి 100 సీట్లు, అందులో మేనేజ్మెంట్ కోటా 35%, ఎన్ఆర్ఐ కోటా 15%, కేటగిరీ ఏ కన్నడ కోటా 50%. అంటే 50% అంటే 100లో 50 సీట్లు, 35% మేనేజ్మెంట్ కోటాకి 35 సీట్లు, 15% ఎన్ఆర్ఐ కోటా అంటే 15 సీట్లు. ఓకే, మనకి కన్నడ కోటా ఏమైనా కానీ మనకి కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా చూసుకుంటారు. ఇక ఫీజుల గురించి మాట్లాడుకుందాం. కన్నడ కోటా వాళ్ళకి ఫీజులు ఎంతండి? 45,000. మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 4,20,000, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 5,25,000 రూపాయల వరకు ఫీజులు అవుతాయి. రైట్, ఇక మమతా డెంటల్ కాలేజ్లో హాస్టల్స్ ఉన్నాయా అంటే ఎస్, హాస్టల్స్ అయితే ఉన్నాయి. సెపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి బాయ్స్కి, గర్ల్స్కి. ఏసీ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, నాన్ ఎంసీ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక బీడీఎస్ చేసే వాళ్ళకి, ఎండిఎస్ చేసే వాళ్ళకి కూడా హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే పీజీ లెవెల్లో చాలామంది హాస్టల్స్ ప్రొవైడ్ చేయరు, అంటే అప్పటికే బీడీఎస్ కంప్లీట్ చేసి యూజీ లెవెల్ గ్రాడ్యుయేషన్ పొందుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఉండగలరనే ఉద్దేశంతో పీజీ హాస్టల్స్ అయితే మోస్ట్లీ ఉండవు. సో ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు, మనకి హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, మనకి ఇంకా నర్సెస్కి కూడా వాళ్ళకి ఏవైతే కేటాయించిన హాస్టల్స్ ఉంటాయో అవైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక న్యూట్రిషియస్ హైజీనిక్ ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారండి క్యాంపస్ మెస్లో. మనకి టీవీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇండోర్ జిమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బెడ్ కెపాసిటీ వచ్చేసి 323 బెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి 125 అబ్బాయిలకి, అలాగే 198 అమ్మాయిలకి అయితే బెడ్స్ వాళ్ళు హాస్టల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా.